ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ప్రతి మనిషికి కొన్ని వాటిని ఏమంటారంటే హ్యాబిట్స్ అంటారు, అలవాట్లు అంటారు. చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు అండి అంటారు కొంతమంది కదా. ఎవయ్యా ఏంటి నువ్వు ఇలా చేస్తూ ఉంటుంది, నేను చిన్నప్పటి నుంచి అలాగే చేస్తాను. కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉండే అలవాట్లు ఉంటాయి, అవి మంచి అలవాట్లు కావచ్చు, చెడు అలవాట్లు. కొంతమందికి ఇష్టమైన రంగు, ఇష్టమైన సబ్జెక్టు, ఇష్టమైన హీరో, ఇష్టమైన హీరోయిన్, ఇలాగా ఫేవరెట్ థింగ్స్ ఉంటా ఉంటాయి కదా. హ్యాబిట్స్ ఉంటాయి, ఫేవరెట్ థింగ్స్ ఉంటాయి. మనిషి జీవితంలో ఇవి ఎన్ని పోయినా కొనసాగుతూ ఉంటాయి. నిన్న మనము యేసు ప్రభు వారి జీవితంలోంచి ఒక పాఠం నేర్చుకున్నాం. అదేంటంటే మనిషి ఎందుకు సృష్టించబడ్డాడు అని తెలుసుకున్నాం. చెప్పండి, మనిషి ఎందుకు పుట్టాడు అని తెలుసుకున్నాం. దేవునిని మహిమపరచడానికి పుట్టాడు. అంటే దేవునిని మహిమపరచడానికి మనం తయారు చేయబడ్డాం కాబట్టి ఆ పని కొరకు వినియోగించబడినప్పుడు మన పని సులువు అవుతుంది. దానికి భిన్నమైన పనులకు వెళ్ళినప్పుడు మన అయితే యేసు ప్రభు వారు నేను దేవుని మహిమపరచడానికి భూమి మీదకి వచ్చాను కాబట్టి దేవునిని ఎలా మహిమపరచాలి అని ఆలోచిస్తూ కూర్చునేవాడు. దేవునిని ఎలా మహిమపరచాలి అనే ఆలోచనతోనే నిద్రలేచేవాడు. దేవుని ఎలా మహిమపరచాలి అనే ఆలోచనతోనే పనిచేసేవాడు. దేవుని ఎలా మహిమపరచాలి అనే ఆలోచనతోనే ఆయన ప్రతి చోట ఉండేవాడు. అందుకే దేవునిని మహిమపరచడానికి, తన జీవితంలో దేవునిని మహిమపరిచేటట్టుగా ఉండడానికి కొన్ని అలవాట్లను ఆయన అలవర్చుకున్నాడు. యేసుప్రభు వారికి కూడా అలవాట్లు ఉన్నాయండి. యేసుప్రభు వారికి కూడా ఏమన్నా అలవాట్లు ఉన్నాయి. అవును, మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా అని ఎవరైనా అడిగితే 2 రకాల స్పందనలు వస్తాయి మన దగ్గర నుంచి. మిమ్మల్ని ఎవరైనా మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా అన్నారు అనుకో, ఎలాంటి స్పందన అవుతుంది? ఒకటి, అంటే ఎలా కనపడుతున్నామండి మీకు, ఎలా కనపడుతున్నామండి మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయని అడుగుతున్నారు, ఎలా కనపడుతున్నాం? 2, చిచ్చి మా ఇంట వంట అలాంటి అలవాట్లు. అంటే అలవాట్లు అనగానే ఏమైనా ఈ మధ్యన ఏమైనా అలవాటు అయిందా నీకు అని ఎవరైనా అడిగితే ఏం అలవాటు అవుతుంది, నాకు ఎందుకు అలవాటు అవుతుంది? అలవాట్లు అనగానే మనకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. కానీ అలవాట్లలో కూడా కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయా లేవా? హ్యాబిట్స్లో కూడా కొన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. ఫేవరెట్ థింగ్స్లో కూడా కొన్ని మంచి ఫేవరెట్ థింగ్స్ ఉండొచ్చు. కనుక యేసు ప్రభు వారికి కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి. కొంతమందికి కైనీ నవిలే అలవాటు ఉంటుంది, కొంతమందికి సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటుంది, కొంతమందికి మందు తాగే అలవాటు ఉంటుంది, కొంతమందికి సినిమాలు చూసే అలవాటు ఉంటుంది, కొంతమందికి సీరియల్ పిచ్చి ఉంటుంది, కొంతమందికి ఎంతసేపు కాలికి చక్రం కట్టుకుని ఊరంతా తిరగాలనే అలవాటు ఉంటుంది, కొంతమందికి బళ్ళు ఎగ్గొట్టే అలవాటు ఉంటుంది. అంటే స్కూల్కి వెళ్ళకుండా ఏం చేయాలి ఇలాగా. అంటే అలవాట్లు లేని వాళ్ళు ఎవరు? ఇష్టమైన విషయాలు కూడా కొంతమందికి రకరకాల విషయాలు ఇష్టంగా ఉంటాయి. అయితే ప్రభు వారికి కూడా ఇష్టాలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి. ఈ అలవాట్లు, ఇష్టాలు దేనిని ఆధారం చేసుకుని ప్రారంభమైనవి అంటే, నేను దేవుని మహిమ కొరకు ఈ భూమి మీద పుట్టాను కనుక నా అలవాట్లు, నా ఇష్టాలు దేవునిని మహిమపరచాలి. చెప్పకూడదు, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సో నీ అలవాట్లు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయా? నీ ఇష్టాలు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయా? నీకున్న అలవాటు నీకు మహిమను తీసుకొస్తుందా, నీ ఇంటికి మహిమను తీసుకొస్తుందా, లేక నిన్ను సృష్టించిన సృష్టికర్తకు మహిమను తీసుకొస్తుందా? ఈరోజు ఆ అలవాట్లను ఏమంటామంటే మరొక పర్యాయపదం, అలవాట్లకు మరొక పర్యాయపదం ఏంటంటే వాడుక. ఏంటండి వాడుక అనే మాట విన్నారా? ఎప్పుడైనా వాడుక అనే మాట విన్నారా? వాడుక అంటే మనం సహజంగా కొన్ని వాడకాలు పెట్టుకుంటాం. ఏం వాడకాలు? పాల వాడకం, ఇంకేం వాడకమమ్మా? ఇంకేం లేవు. పాల వాడకం అని ఎందుకన్నాం? వాడికి చెప్పిన రోజు వాడు ప్యాకెట్ ఆడేస్తాడు, దాంతో మనం టీ పెట్టుకుని తాగాలి. వాడకం ఉంటే మనం ఏదైనా రెగ్యులర్గా మన దగ్గర చేస్తూ ఉంటాం. వాడకం అనే మాటకి అర్థం ఏంటంటే ప్రతిరోజు జరిగేది అని. వాడుక అంటే ప్రతిరోజు చేసేది అని అర్థం. అవును, ప్రతిరోజు జరిగేది, ప్రతిరోజు చేసేది.
కనుక అలవాట్లు అంటే ప్రతిరోజు చేసేది, వాడుక అంటే ప్రతిరోజు చేసేది. సో అలవాట్లన్నా వాడుకన్నా ఇంచుమించు సమానార్థాన్ని కలిగిస్తా ఉన్నాయి. అందుకే యేసు ప్రభు వారికి కొన్ని అలవాట్లు ఉన్నాయనే పదాన్ని నేను మన పరిభాషలో ఉపయోగించాను. ఏంటి అలవాట్లు అంటే బైబిల్లో ఆయన అలవాట్లను వాడుక అని చెప్పారు. ఏమని చెప్పారు? వాడుక అనే పదంతో చెప్పారు. యేసు ప్రభు వారికి ఏం వాడుకలు ఉన్నాయి? కూరగాయల వాడకం, కిరాణా వాడకం, లేకపోతే ఈ వాడకాలు మనకు ఉన్నాయి. మిగతా అన్ని రకరకాలుగా ఉంటాయి. సో ఏదేమైనా ముందు యేసు ప్రభు వారి వాడుకలు చూద్దాం, తర్వాత మన వాడకంలోకి వెళ్దాం, తర్వాత ప్రభు చెప్పిన దాంట్లోకి మనం వెళ్ళడానికి ప్రార్థన చేద్దాం. ముందుగా యేసు ప్రభు వారికి పొద్దున్నే లేచిన వెంటనే ఏం చేసే అలవాటు ఉంది? కొంతమందికి పొద్దున్నే లేచిన వెంటనే చెంబు నీళ్లు తాగే అలవాటు ఉంటుందంట. ఉందా నిజంగా? ఎవరైనా వాట్సాప్లో 2 రోజులు వరుసగా పోస్ట్ పెట్టే మాత్రం ఓ వారం రోజులు తాగేస్తారు కొంతమంది. అవునా? ఏంటంటే చెంబు నీళ్ళు తాగమని వాట్సాప్లో ఎవరు పెట్టారో తెలియదు, తాగమన్నా తాగేస్తాం. కాబట్టి కొంతమంది వాట్సాప్ను ఫాలో అవుతున్నారు, కొంతమంది ఏమో రకరకాల మనుషుల సలహాలను ఫాలో అవుతారు. దేవుడు చెప్పిన మాటని ఎవరు మాత్రం ఫాలో అవడానికి ముందుకు రావాలి. సో చెప్తున్నాడు మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి, ఆయన పెందల కడనే లేచి. ఇప్పుడు ఇంకో వాడుక ఉంది. ఏంటో వాడుక? ఏం వాడుక? ఏం అలవాటు? యేసు ప్రభు వారికి ఏం అలవాటు? బారిపోతే వరకు మంచం మీద అటు ఇటు ఉతక మీద తలుపు తిరుగు రీతిగా సోమరితన పలుపు మీద తిరుగును, గానుగు చుట్టెందు తిరుగు రీతిగా సోమరితన పలుపు మీద తిరుగును. సోమరి వేకువనే లేచి ప్రభుని వేడుకో. సోమరి మేలుకో, వేకువనే లేచి ప్రభుని వేడుకో. వేకువనే లేచి పనులు చూచుకో. యేసు ప్రభు వారికి మంచం మీద పడుకుని సూర్యుడిని చూసే అలవాటు లేదంటే, అంటే మంచం మీద పడుకుని సూర్యుడిని చూసే అలవాటు లేదట. మనకో ఇంకా రాలేదు, ఇంకా ఎలుగు రాలేదు, అబ్బే ఇంకొంచెము గురికెళ్ళము, ఇంకొంచెము కాళ్ళు ముడుచుకుందాము, ఇంకొంచెము దొప్పటి కప్పుకుందాము, ఎలాగైనా 6 అవ్వాలి, ఎలాగైనా 7 అవ్వాలి. అవకాశం వస్తే ఈరోజు ఎవరో లేకపోవడం అంటే 12 అయినా ప్రభువుకు స్తోత్రమే. హల్లెలూయా. రోజు రోజుకి మన అలవాటు మారిపోతా ఉంది. మన అలవాట్లలో పెందల కడనే లేచే స్థితి పోయింది. పెందల కడనే లేవాలంటే ఎంత బాధో. ప్రభు ఈ కార్యక్రమం ద్వారా మరలా పెందల కడనే లేచే, ఉదయాన్నే లేచే అవకాశాన్ని, అలవాటుని మనం ప్రారంభింప చేశారు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు వారికి పెందల కడనే లేచే అలవాటు ఉంది. ఎందుకు? ఇంకా చాలా చేయించుండేను. సో యేసు ప్రభు వారి యొక్క అలవాటు ఏంటంటే ఉదయాన్నే లేచి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చూసుకుని అక్కడ ప్రార్థన చేసే అలవాటు ఉంది. దాన్ని క్వైట్ టైం ఆర్ స్పెషల్ టైం విత్ ఫాదర్ అంటారు. అంటే దేవునితో ప్రత్యేకంగా గడిపే అలవాటు, దేవునితో ప్రత్యేక స్థలంలో ప్రార్థన చేసే అలవాటు, దేవునితో ప్రతి ఉదయమును ప్రారంభించే అలవాటు యేసు ప్రభు వారికి ఉంది. ఆయన జీవితంలోంచి ఏమైనా పాఠం నేర్చుకోవాలి అనుకుంటే ఆయన అలవాట్లలోంచి కూడా కొన్ని అలవాట్లు మనం నేర్చుకోవాలి. అవును, ప్రతి దినము ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థిస్తున్నావా? యేసయ్య వాడుక ఏంటో తెలుసా? ప్రతి దినము ఉదయాన్నే లేచి ప్రార్థించడం. దురదృష్టం ఏంటంటే మనం ప్రతి దినము ఎప్పుడు లేస్తున్నామో రోజు ఒక టైం ఉంటుందా? కరెక్ట్గా చెప్పండి. రోజు కరెక్ట్గా పలానా టైంకి లెగుస్తానండి, 6 అంటే 6 ఇంకా మళ్ళీ ఒక నిమిషం అటు ఇటు అవుతుంది, 6ంటికి లెగుస్తానండి అనగలము. అది ఒక రోజు 7 అంటే, ఒక రోజు 3 అంటే, ఒక రోజు నిద్ర పట్టకపోతే అదంతా ఇప్పుడు చూస్తూ ఉంటానండి. సో మనకి సర్టెన్ టైం లేదు. మనం నిద్రపోవడంలోనూ నిద్ర లేవడంలోనూ క్రమం లేదు. సో యేసు ప్రభు వారు రాత్రంతా పరిచయం చేశారు.
అంతకు ముందు రోజు రాత్రంతా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత 1వ అధ్యాయం మార్కు సువార్త. ఆ ఉదయం నుండి రాత్రంతా, ఉదయం నుండి రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు ఆయన పరిచయం చేసి మళ్ళీ పెందల కడనే లేచి ఇంకా చాలా సేపు ఎన్ని గంటలు పడుకున్నాడు ఆయన, ఎంతసేపు రెస్ట్ తీసుకున్నాడు. అయిపోయి నిన్న చాలా కష్టపడ్డానండి. నిన్నటి గొడవ మనకి ఎందుకయ్యా, మనం చెప్పుకున్నాం కదా, ఏనాటికీడు ఆనాటికి చాలు. నిన్న నువ్వు రాత్రి 4 గంటల వరకు, తెల్లవారుజాము 4 గంటల వరకు మెలుగుగా ఉండి అది చేశాను ఇది చేశానంటే ఈ రోజు ప్రార్థన చేసావా అని అడుగుతాడు దేవుడు. అది ప్రభు. అదేంటి ప్రభు అంటే ఎందుకంటే అలవాటు ఉంటే మానలేము. హల్లెలూయా. అయితే అది మంచి అలవాటు అయితే మానుకోవాల్సిన అవసరమే. యేసు ప్రభు వారికి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. రెండవ అలవాటు మనం చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. మళ్ళీ ఇక్కడ వాడుక అనే పదం కనపడతా ఉంది. తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి తన వాడుక చెప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి, అంటే యేసు ప్రభు వారికి ఇంకొక అలవాటు కూడా ఉంది. కాబట్టి ఎన్ని అలవాట్లు ఉన్నాయండి ఒక మనిషికి అంటాం కదా. అలా అన్నప్పుడు ఆ అలవాట్లలో మంచి ఉంటే ఎంత ఆనందం అండి. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఇంకొక అలవాటు ఉంది. పొద్దున్నే ఇంటి దగ్గర ఉన్నప్పుడు, పొద్దున్నే ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకునే అలవాటు మాత్రమే కాదు. విశ్రాంతి దినం వస్తుందంటే ఎక్కడ ఉన్న సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది ఆయనకి. ఆనాడు యోధా సాంప్రదాయంలో విశ్రాంతి దినం అంటే శనివారము, సమాజ మందిరము అంటే మనవలే దేవుని మాటలు చెప్పుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ గ్రామాన్న యూదులకు సిద్ధపరచబడిన ఒక ప్రత్యేకమైన స్థలం. అంటే ప్రతి శనివారం రోజున ఆ యూదా సాంప్రదాయ ప్రకారము సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలలో పాల్గొనడం ఆయనకు కావండి వాడుక. అలవాటు ఏంటంటే శనివారం అయితే కుర్రోడు ఎక్కడ కనపడతాడండి? ఎందుకంటే ఆయన కుర్రోడా ముసలోడా? కుర్రోడా ముసలోడా? యేసు అనే అబ్బాయి నజరేతు గ్రామానికి వెళ్ళి, ఏమోనండి ఆదివారం అవుతాడు ఎక్కడ పోతాడు మాకే. స్కూల్ ఉంటే స్కూల్లో ఉన్నాడని చెప్పగలం కానండి, స్కూళ్ళు లేవు కదండి. కాబట్టి ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేసుకోనుకోండి, మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో నాకు గమనించండి. ఆదివారం వస్తే నీ అడ్రస్ ఏది? వద్దని అయితే తెల్లారిందండి, అయితే మా వాడు ఎక్కకపోండి. మధ్యాహ్నం అయిందండి, ఈ టైంకి ఎక్కడ ఉంటాడో ఆడికి తెలియదు. సో చాలా మంది యవనస్తులకి సర్టెన్ టైం టేబుల్ లేదు, సర్టెన్ ఫిక్స్డ్ ప్లేసెస్ లేవు. సండే వస్తే నా బిడ్డ దేవుని మందిరంలో ఉంటాడని చెప్పే ధైర్యాలు మనకు లేవు. నేను దేవుని మందిరంలో ఉంటానని చెప్పే స్థితి మనకు లేదు. కారణం ఏంటంటే మన సమయాన్ని మన చేతుల్లో పెట్టుకోలేదు. యేసు ప్రభు వారి పిల్లలు ఆదివారం వస్తే, లేక ఆ రోజుల్లో శనివారం వస్తే ఎక్కడుండేవాడు అంటే యేసు ప్రభు వారికి అలవాటు ఏంటి? దేవుడిని ఆరాధించే స్థలానికి వెళ్ళడం ఆయనకు అలవాటు. ఆదివారం వచ్చిందంటే జీవమార్గ సంఘంలోని కుటుంబాల్లో ఎవరి బిడ్డలు ఎక్కడ ఉంటున్నారు? ఒకడు క్రికెట్లో ఉంటాడు, ఒకడు ఇక్కడ ఉంటాడు, ఒకడేమో సినిమా అంటాడు, ఒకడేమో శిఖాన్ అంటాడు, ఇంకొకడేమో ఏదో అంటాడు, ఇంకొకటి ఉద్యోగం అంటాడు. మొత్తానికి ఎవరేం చేస్తున్నారో కానీ మన మహాపురుషులందరూ కూడా ఆదివారం మాత్రం మందిరానికి మాత్రం కనపడరు. ఎక్కడ రోడ్ల మీద కనపడతారు, లేకపోతే సందుల్లో కనపడతారు, లేకపోతే వాట్సాప్లో కనపడతారు, కానీ ఎక్కడ కనపడదు, మందిరంలో కనపడతలేదు. ఏ అంటే బిజీ. ఏంటది? మా దేవుడికి దూరం అయిపోయేంత బిజీ అయితే నువ్వు బిజీ అయిపోయిన దాన్ని దేవుడు దూరం చేస్తాడు. ఇట్స్ నాట్ కర్స్, ఇట్స్ ఏ ట్రూత్. నేను సమర్పించడం లేదు, ఇది శాపం కాదు. దేవునికి దూరం అయిపోయేంత బిజీ అయితే నువ్వు బిజీ అవ్వడానికి కారణమైంది నీకు దూరం అవుతుంది. కారణం ఏంటి? దేవుని మహిమ కొరకు పుట్టిన నీవు ఆయన మహిమకరమైన స్థితిలో ఉండడానికి, ఆయన మహిమపరిచే స్థితిలో ఉండడానికి కావాల్సిన అలవాట్లను ఆయన ప్రోత్సహిస్తావు.
వాటికి మించినవి అలవాట్లు కాదు, పొరపాట్లే. వాటికి మించినవి అలవాట్లు కాదు, పొరపాట్లే. కాబట్టి ప్రతి శనివారం ఆయన కాలంలో ఆయన మందిరానికి వెళ్ళడం అలవాటు. మనం నేర్చుకోవాల్సిన వాడిక, మనం తెచ్చుకోవాల్సిన సత్యం, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆదివారం వస్తుందంటే నా ఆలోచనలోనికి దేవుని మందిరం వస్తుందా, దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన వస్తుందా? వెళ్ళండి చర్చికి వెళ్ళండి ఇంటికంటే నేను తోలవలసి వస్తుందా, లేక ఉండు పర్లేదు అంటుంటే లేదు నేను చర్చికి వెళ్ళిపోవాలి అనే ఉత్సాహం వస్తుందా? ఏ వాడుక నీకుంది, ఏ అలవాటు నీకుంది? ఏదో కారణం చేత మానేసే అలవాటు ఉందా? ఏ కారణం ఎదురైనా దేవుని మందిరానికి వచ్చే అలవాటు ఉందా? నీ గురించి స్టాండర్డ్ గా ఎవరైనా ఆ టైంలో చర్చిలో ఉంటామని అనుకునే అలవాటు నీకుందా? ఏ టైంకి ఎక్కడ ఉంటాడో తెలియదని చెప్పుకునే ఆ సాక్ష్యం నీకుందా? ఆలోచన. యేసు ప్రభువు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకునే అలవాటు కలవాడు. వేకువజాము ప్రార్థన జీవితానికి చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తుంది. 2, రెగ్యులర్ చర్చ్ అటెండెన్స్ అనేది, క్రమము తప్పకుండా దేవుని మందిరానికి రావడం అనేది మనలో అక్రమాలను అధిగమించే శక్తినిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఎన్ని వాడుకలు ఉన్నాయి చెప్పండి? 1, పొద్దున్నే లేచి ప్రార్థించేవాడుక. 2, ప్రతి విశ్రాంతి దినమున దేవుడు నిర్ణయించిన రోజున దేవుడు నిర్ణయించిన స్థలంకి వెళ్ళి ఆరాధించే అలవాటు. 3, ఇంకొకటి చూద్దాం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం. మా నోట్స్లు పెన్ను తెచ్చుకున్నారా? మళ్ళీ ఇక్కడ పెట్టేశారు బరువైపు. వెరీ గుడ్, వెరీ గుడ్. నోట్స్లు ఉన్న వాళ్ళు రాసుకుంటున్నారు, చాలా సంతోషం. లూకాసు వార్త 22:40. ఆ చోటు చేరి ఆయన వారితో వారి యొక్క నుండి కొంచెం పైన చదువున్నాము, 20 చదువు. ఆయన తన వాడికి చెప్పున ఒలీవల కొండకు వెళ్ళి ఉండరా? ఎన్నో వచ్చిన ఎన్నో వచ్చిన అది 39. ఓకే, 39వ వచనం 22వ అధ్యాయం లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనంలో, తరువాత ఆయన వాడుక చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా. సో ఈయనకి ఇంకొక అలవాటు ఉంది. అదేంటంటే ఒలీవ కొండకు వెళ్ళే అలవాటు. ఎందుకు వెళ్తున్నాడు ఈయన ఒలీవ కొండకి? అవును, మనకి కూడా రోజు కొన్ని రెగ్యులర్ ప్లేసెస్ ఉంటాయి. కొంతమందికి కొన్ని రెగ్యులర్ ప్లేసెస్ ఉంటాయి. చిన్నప్పుడు కడియంలో ఉన్నప్పుడు సాయంకాలం 7 అయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒక మంచి అరుగు ఉండేది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక అరుగు ఉండేది. ఆ అరుగు మీద నేను, నా ఫ్రెండ్, నాతో పాటు నా వయసులో పెద్దవాళ్ళు కొంతమంది, చిన్నవాళ్ళు కొంతమంది, వీళ్ళందరం చేరి కూర్చోవాళ్ళు. ప్రపంచ రాజకీయాలన్నీ అక్కడే మాట్లాడారు. అసలు నిజంగా ఇంకా అక్కడ ఉన్న మాటలు ఏంటంటే ఇంకా మామూలుగా ఉండేవి కదన్నమాట. ఆ మాటలు మాట్లాడుకోవడానికి, అక్కడ కూర్చోవడానికి ఒక రకమైన ఆసక్తి కలిగేది. చివరికి ఏమైందంటే వాడికి అయిపోయింది. సాయంత్రం అయితే ఎక్కడ ఉంటారా? అరుగు మీద కూర్చుంటారు. కొంతమంది గోడ మీద కూర్చుంటారట, కొంతమంది ఏమో ఇలాగ చాలా మంది సందులోకి వచ్చేస్తారు. ఇక్కడికి ఆ పక్కన ఎక్కడో కూర్చుంటారు. కొంతమంది కూర్చుంటారు. ఎవరు వాడి కాకపోతే. సో యేసు ప్రభు వారికి కాస్త సమయం చిక్కితే, కాస్తంత టైం దొరికితే, కాస్తంత వెసులుబాటు కలిగితే, ఇప్పుడు కొంచెం ఫ్రీగా అనిపిస్తే ఆయన ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళేవాడు. యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళేవాడు అంటే అక్కడ ఒలీవ కొండ దగ్గర ప్రార్థన చేసుకోవడానికి. ఎవరు పొద్దున్నే లేచి ప్రార్థన, ఆదివారం ప్రార్థన, మళ్ళీ కొంచెం టైం దొరికితే ప్రార్థన ఏంటి? అది అలవాటు పడటానికి మనమే. కొంతమంది పొద్దున్నే లేచి పాపం, మధ్యాహ్నం పాపం, రాత్రి పాపం, పడుకుంటే పాపం, లేకపోతే పాపం, ఎప్పుడు లేచినా అదే స్థితిలో కనపడుతుంది. అంటే అర్థమైంది. అయితే అలవాటు మనమే చేస్తాం. అలవాట్లు మనిషిని ఎలా చేస్తాయంటే మంచి చేస్తాయి. అలవాట్లలో తేడా ఉంటే మనిషిని మూర్ఖుణ్ణి,
చాలా హీనమైన స్థితిలోకి దిగజారు చేస్తారు. అందుకే యేసుకున్న అలవాటు చూస్తున్నాం. ఈయనకి కొంచెం టైం దొరికితే ఆవిడ ఏం చేస్తారట, ఒలివ కొండకు వెళ్ళి అక్కడ ఆ ఒలివ కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన మాటను మనం లూకాసు 6వ అధ్యాయం 1వ వచనం మనం చూడండి ఒకసారి. లూకాసు వార్తలో 6వ అధ్యాయం 1వ వచనం చివరి నుంచి 3వ లైన్ అక్కడ నుంచి చేద్దాం కింద అడుగు బాగానే చెప్తాను. చదువు చదువు పైనుంచి కొంచెం. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి మీకు ఎవరికైనా ఒక కొండ కనిపించింది అనుకోండి, పిల్లలు మీకు ఎవరికైనా ఒక కొండ కనిపించింది అనుకోండి, ఆ కొండ చూసినప్పుడు ఏమనిపిస్తారు చెప్పండి? అయ్యో కొండ ఎలా కొండ బాబోయ్ అనిపిస్తుందా? చూడాలనిపిస్తుందా? కొంతమందికి కొండలు చూడాలనిపిస్తుందా, కొంతమందికి కొండలు ఎక్కాలనిపిస్తుందా, కొంతమందికి కొండలను పిండి చేయాలనిపిస్తూ ఉంటారు. ఈ కొండ మీద వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే అంత బాగుంటుంది. ఆయనకున్న అలవాట్లలో ఎక్కడా కూడా ఈ పని వలన దేవునికి అవమానం కలుగుతుందని అలవాటు లేదు. ఈ ప్రదేశంలో దేవునికి అవమానం కలిగించే రీతిగా ఉండాలని అలవాటు ఆయనకి లేదు. ఈ రోజున భూమి మీద ఉన్న ప్రజలలో చాలా మంది వాళ్ళు వాళ్ళను అగౌరవాలు చేస్తూ ఉన్నాయి, వాళ్ళ కుటుంబానికి నష్టాలు చేస్తూ ఉన్నాయి. సృష్టికర్తకు ఏమాత్రము గౌరవం లేని స్థితిలో వాళ్ళ బ్రతుకులుంటూ ఉన్నాయి. యేసయ్య అలవాటు ఆయనను సంతోషపరుస్తుంది. చదువుతున్న మనకే సంతోషం వస్తుంది. ఎంత మంచి పొద్దున్న లేస్తారా, ప్రార్థన చేసుకుంటారా, ఆదివారం మానకుండా మందిరానికి వెళ్తారా, ఇంకా మరి ఎక్కడైనా ఒక ప్రత్యేక స్థలం కల్పిస్తే ఆ స్థలంలో ఒంటరిగా ఉండవలసి వస్తే అక్కడ కూడా నేను ప్రార్థన చేసుకుంటాను. ఎంత మంచి అలవాటు అండి. ఇంకొక విషయం చెప్పాలా, యేసయ్యకు మందిరం అలవాటే కాదండి, మందిరంలో బైబిల్ చదివే అలవాటు కూడా ఉంది. చదవండి ఒకసారి లూకాసు వార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చి వాడుకు చెప్పుకున్న విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, చూడండి, చదువుటకై నిలుచున్నారట యేసు ప్రభువు. సమాజ మందిరంలోకి వెళ్ళి చదవడానికి నిలబడినప్పుడు వెంటనే బైబిల్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారట, లేక ఆ గ్రంథం చుట్ట తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారట. ఏమంటే మీరు దేవుని మందిరంలోకి వచ్చి బైబిల్ పఠనం చేయడానికి ప్రారంభించినప్పుడు మీరు ఎలా నిలబడితే నేను వచ్చే చేతిలో బైబిల్ పెడతానా? పెట్టాలంటే మీరు నాకు ఎంత అలవాటు అయి ఉండాలి, మీరు చదువుతారనే ఆలోచన నాకు తెలియాలి, మీరు చదవగలరు అనే ఆ స్థితి నాకు తెలిసి ఉండాలి. అవన్నీ తెలిసినప్పుడే మీరు ఏ రోజు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏమంటారు, టక్మని పేరు చెప్పి చదివండి అమ్మా అంటారు. ఎందుకని మీరు ఎప్పుడు చదివే అవకాశము అలవాటు పోవాలి కాబట్టి భయపడకుండా చదువుతారని నాకు తెలుసు. కాబట్టి మరి యేసు ప్రభు వారు సమాజానికి వెళ్ళగానే ఒక గ్రంథం చూపించి నువ్వు చదవయ్యా, నువ్వు అయితే బాగా చదువుతావు. ఎందుకంటే ఆ మందిరంలో, ఆ సమాజ మందిరంలో ఈయన చాలా సార్లు బయలుదేరే అలవాటు ఉన్నవాడు. ఆయనకు వాడుకుంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళగానే అక్కడున్న ఆ యాజకులు కావచ్చు, లేక ఆ నిర్వాహకులు కావచ్చు, వాళ్ళు చూసి జీసస్ వచ్చాడు, యేసు వచ్చాడు, యేసుకి ఉంటాడు, బాగా చదువుతాడు. ఆయన మందిరంలో బైబిల్ చదివే అలవాటు కలిగి ఉన్నాడు. మనం మందిరంలో ఉన్నామో లేమో అన్నట్టుగా ఉండే అలవాటు ఉన్నాడు. ఒక్కోసారి మనకి ఫోన్ చేసినప్పుడు మర్చిపోతున్నమాట, చూస్తాము గుర్తుండగా చర్చకు వచ్చావా అంటే అది పాస్టర్ గారు మీ ఎదురుగానే కూర్చున్నాను కదే, ఎదురుగానే కూర్చున్నాను మర్చిపోయినాము. గుర్తుపెట్టుకునే స్థితి మందిరంలో నీ గురించి లేకపోతే దానికి కారణం ఏంటి? నువ్వు పాడపాడు, వాక్యం చెప్పవు, గట్టిగా చెప్పవు, ఉన్నావన్న సంగతి కనీసం పక్కోళ్ళు కొడుతుంది. దానికి ఏంటండి కబరిగేమంటారండి వచ్చి లోపలికే అమ్మంటారా? అలా కాదు, దేవుని పనులలో పాల్గొనే అలవాటు యేసయ్యకుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసయ్యకు బైబిల్ చదివే అలవాటు ఉంది. యేసు ప్రభు వారికి వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉంది. యేసు ప్రభు వారు రెగ్యులర్ గా ఆయన ప్రతి వారము మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. యేసు ప్రభు
ప్రభు వారు ఎక్కడైనా ఒక ప్రత్యేక స్థలంలో ఒక గంట గడపవలసి వస్తే, ఒక అరగంట ఒంటరిగా ఉండవలసి వస్తే, అమ్మ ఫోన్ తీసుకుని ఏ సినిమా చూద్దాం, ఏ ఎపిసోడ్ చూద్దాం, లేకపోతే ఎవరిని నాశనం చేద్దాం, ఎవరికి మెసేజ్ పెడదాం, ఇది కాదు. ఆ అరగంటలో కూడా దేవునితో మాట్లాడేవాడు, ప్రార్థన చేసేవాడు. కారణం ఏంటంటే ఆయన ఏం చేసినా దేవుడు మహిమపరచబడాలి అనే ఆలోచనతో బ్రతుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వాడుకలు వచ్చింది చెప్పండి మా ఎన్ని వాడుకలు వచ్చింది? ఒకటి, యేసు ప్రభు వారికి ఉదయాన్నే ప్రార్థన చేసుకునే వాడుక ఉంది, నీకుందా? రెండు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి అవగాహన ఉండాలని ఆయన మనకు మాదిరి చూపించడానికే మానవుడిగా జీవించినప్పుడు ఆయన ప్రతి విశ్రాంతి దినమున మందిరానికి వెళ్ళాడు. ప్రతి ఆదివారము నీ అడ్రస్ ఉదయం 9:30 నుంచి 12 గంటల లోపు చర్చిలోనే ఉంటావు అని నీ ఇంట్లో వాళ్ళు గ్యారంటీ ఇవ్వగలరా? నీ వీధిలో వాళ్ళు గ్యారంటీ ఇవ్వగలరా? నీ బంధువులకి ఇది ఫిక్స్డ్గా తెలుసా? నీ కుటుంబంలో ఇది కన్ఫర్మా? దయచేసి వాడుక చేసుకోండి. 3, ఒలివల కొండ కంటే ఒలివల కొండ ఊరికి కొండలెక్కడ అయిన పని ఏంటి దీనికి? దాని అర్థం ఏంటంటే సమయం దొరికినప్పుడల్లా ప్రత్యేక స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకునే అలవాటు. సమయం దొరికిందంటే అవును, కొంతమంది సందు దొరికితే చాలు ఏదో ఒక తప్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభు సమయం దొరికితే చాలు ఏం చేస్తున్నారట? ప్రార్థన, ప్రత్యేకంగా మళ్ళా దేవునితో సహవాసం చేయాలి. 4వది, మందిరానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు, మందిరంలో జరిగే కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనే అలవాటు ఉన్నాయి. యేసుప్రభు వారి పాటలు వచ్చా? యేసుప్రభు వారి వాక్యం చదవడం వచ్చా? యేసుప్రభు వారిని బోధించడం కూడా వచ్చు. చూద్దాం ఒక మాటను చూసి మనం ముగింపులోకి వెళ్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 1వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభు ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ఇద్దరిగా ఇద్దరిద్దరినిగా పంపింది. 10వ అధ్యాయం 1వ వచనం. చదువు కంటిన్యూ. ఎన్నో వచనం? మార్క్స్ చదువుతున్నారా? మధ్య చదువుతున్నారా? అయిపోతుంది. నన్ను ఎక్కడికో తీసుకెళ్ళారు. దేవుని స్తోత్రం. నేనేమో వెనకాల నాకు కావాల్సిన వచ్చిన దొరుకుతుందేమో. అమ్మ అది కాదు, మార్క్స్ వార్త 1వ వచనం. చదువు. వీళ్ళందరూ ఎంత మంచివాళ్ళు అంటే అదేనేమో అన్నట్టు చెప్తున్నారు. ఓకే. ఆయన అక్కడ నుండి లేచి యోదయా ప్రాంతమునకు వచ్చెను. వచ్చింది ఆయన తన వాడుక చెప్పున వారికి మరలా ఇంకో అలవాటు ఉంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా జనంలో కూర్చున్నప్పుడు ఆయన అలవాటు ఏంటంటే దేవుడి గురించి చెప్పడం. ఇక్కడ బోధించును అంటే నేను బోధకుండా అంటారు. మళ్ళీ బోధించును అంటే నేనేమన్నా ప్రసంగికుడా అంటారు. వాళ్ళు బోధించును అంటే బోధించడం కాదు. మనం చెప్పుకున్నాం కదా, సాక్షి గురించి చెప్పుకున్నాం కదా. ఎక్కడైనా నలుగురితో కూర్చోవలసి వస్తే, నలుగురితో మాట్లాడవలసి వస్తే, 4 మాటలు చెప్పే అవకాశం నీకు కలిగితే గురించే మాట్లాడు. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. యేసుప్రభు జనాన్ని చూసేటప్పటికి మన టాలెంట్ ఎలా పెట్టాలనుకుంటారు కొంతమంది. జనాన్ని చూసేటప్పటికి లోక వార్తలు ఎలా తెలుసుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలనుకుంటారు కొంతమంది. చంటి పిల్లల చేస్తలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఏదో అర్థం కాదు నాకు. అమ్మ పుట్టింది దేవుడి కోసం, పుట్టించింది దేవుడు, పెరుగుతున్నది దేవుడి ప్రభు వలన, మనం జీవించవలసిన దేవుడి కొరకు. కాబట్టి నలుగురితో మాట్లాడవలసి వస్తే, నలుగురు మధ్యలో కూర్చుని అవకాశం నీకు వస్తే ప్రభు వారికి ఏం అలవాటు ఉంది? బోధించే అలవాటు, అనగా తన దేవుని గురించి మాట్లాడే అలవాటు. కొంతమంది నలుగురితో కూర్చుంటే 4 రకాల జోకులు వేసుకునే అలవాటు ఉంది. 4 రకాల జబర్దస్త్ సీన్ల గురించి మాట్లాడుకునే అలవాటు ఉంది. దయచేసి ఆ అలవాటు మార్చుకోండి. నలుగురితో కూర్చోవలసి వస్తే
ఓ 4 మాటలు దేవుని గురించి మాట్లాడే అలవాటును ప్రారంభించాను. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయనకు నలుగురు మధ్యలో ఉన్నప్పుడు దేవుడి గురించి మాట్లాడే అలవాటు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడే అలవాటు ఉంది. దేవుని స్తోత్రం చెప్పకూడదు. నలుగురితో ఉంటే దేవుడి గురించి మాట్లాడు, ఒంటరిగా ఉంటే దేవుడితో మాట్లాడు. అది అలవాటు. అంటే మాకు ఉన్నాయి చెప్పుకోవడానికి కూడా పనికిరాని అలవాటు. ఒక్కసారి దేవుడే ఎంత కఠినమైన మాట మాట్లాడుతున్నారో, మీ అందరికీ ఒక అలవాటు ఉందయ్యా, నేను చెప్పడం లేదు, మన అందరికన్నా ఒక అలవాటు ఉందట. అలవాటు ఏంటో చూసుకుని ప్రభువా నిజమేనాయన అని ప్రార్థన చేద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. మనకున్న అలవాట్ల గురించి దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకు ఉన్న అలవాట్ల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. 22, 21 ఉందా లేదా? నీ క్షామకాలమున నీతో మాట్లాడి తిని గాని నేను వినను అని నా మాట వినకపోవుట నీకు బాల్యం నుండి ఇదే తెలుసు. నువ్వు ఎప్పుడెన్నావు నా మాట? నువ్వు ఎప్పుడెన్నావని నా మాట? అసలు చిన్నప్పటి నుంచి ఇదే బతుకు నీకు. దేవుడు 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 అని చిన్నప్పటి నుంచి నీకు చెప్తున్నా దెయ్యం 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 అంటూనే తిరుగుతున్నావు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు ఇశ్రాయేలుతో. నీ క్షేమకాలంలో నీ కన్ను ముక్కు కాలు చెయ్యి వంకర పోకుండా నువ్వు బాగున్నప్పుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడానో. నీ బ్రతుకు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ స్థితి మార్చుకో, నీ అలవాటు మార్చుకోవాలి. నువ్వు విన్నావా? నువ్వు చిన్నప్పటి నుంచి నీకు ఇది అలవాటు. దేవుడు మాట్లాడడం అలవాటు లేదు నీకు. దేవుడి మాటలు వినడానికి నీ చెవులు పనిచేయడం లేదు. దేవుడి మాటలు వినడానికి నీ శరీరం సహకరించడం లేదు. దేవుడి దగ్గరికి రావడానికి నీ ఆలోచన ముందుకు రావడం లేదు. అసలు దేవుడు అనేది ఎక్కడో లేదు. అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడటం, అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి నటించే జీవితం. బాబు చెప్తున్నాడు, క్షేమకాలంలో నీతో నేను మాట్లాడి తిని కానీ నీవు నేను ఏమన్నా అంటాడు. మనం నేను విన్నాం, సినిమా మాటలా వింటాం, లోకపు వార్తలా వింటాం, పనికి మాల బూతులా వింటాం, లోక సంబంధమైన విషయాలు వింటాం. మరి దేవుడు వద్దండి ఎందుకంటే అవునా? జాగ్రత్త సుమా, జీవము గల దేవుడి చేతిలో బహు భయంకరం. నేను వినను అని నీ వంటివి, నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండి. చూడండి అలాంటి వాళ్ళు చేసినావు. ఏసైకి ఏమో ఆ వాడుకుంటే మనకేమో ఈ వాడు. మన జీవితంలో ఉండవలసిన అలవాట్లు లేవు, అక్కర్లేని అలవాట్లన్నీ చేసుకుని, లేకపోని ఆలోచనలన్నీ పెట్టుకుని మనం సృష్టించిన సృష్టికర్తను మనము ఏం చేస్తున్నాం? అవమానపరుస్తున్నాం. అందుకే ప్రభు ఈ రోజున ఒక్కసారి నీ అలవాట్ల గురించి ఆలోచించు. అవి నీకు ప్రయోజనకరమైనవేనా? పొద్దునే లేచి ఫోన్ చూసుకుంటున్నావు, ఏం చదువుతున్నావు? తెల్లవారు రోజంతా ఫోన్ చేతిలో తిరుగుతూ ఉన్నావు, ఏం చదువుతున్నావు? ఏం అలవాటు చేసుకున్నావు? గేమ్స్ అలవాటు చేసుకున్నావా? లేక చాటింగ్ అలవాటు చేసుకున్నావా? చీటింగ్ అలవాటు చేసుకున్నావా? ఏం చేస్తున్నావు అంటే ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నావా? లేక రకరకాల చెడ్డ పదార్థాలు తినడం అలవాటు చేసుకున్నావా? చెడు పదార్థాలు త్రాగడం అలవాటు చేసుకున్నావా? చెడ్డ స్థలాలకు వెళ్ళడం అలవాటు చేసుకున్నావా? అసలు నీ అలవాట్లు నీకు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉన్నాయి? యేసు ప్రభు వారి నలుగురితో కూర్చుంటే దేవుడి గురించి మాట్లాడేవాడు. నువ్వు దేని గురించి మాట్లాడాలి? నువ్వు ఎవరి గురించి మాట్లాడాలి? నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలి? అసలు నీ మాటల్లో ఎలాంటి అలవాట్లు ఉన్నాయి? ఈ 5 విషయాలు పెట్టుకున్నాం. ప్రభు గర్దిస్తున్న ఈ మాటను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాం. నిజమే, చాలాసార్లు దేవుడు నాకు చెప్పాడు, చాలాసార్లు నాకే అనిపించింది ఈ అలవాట్లు మంచి కాదు అని. అయినా మాట వినని స్థితిలో ఉండిపోతున్నాను. నన్ను మన్నించి ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఆయన దేవుడు క్షమించేవాడు, శిక్షించేవాడు. ఆయన క్షమించడం సిద్ధమనసగలవాడు. దేవుడు బలహీనపరిచేవాడా, బలపరిచేవాడా? బలపరిచేవాడు. నీ బలహీనతల నుండి, నీ అలవాట్లలో ఉన్న పొరపాట్ల నుండి విడిపించడానికి దేవుడు సమర్థుడే అన్నాడు కనుక, తండ్రి నా చెడు అలవాట్ల నుండి నన్ను విడిపించు. చెడు అలవాటు అంటే ఎవరో ఒకరికి ఉన్నాయనుకోకండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక చెడు అలవాటు ఉంది. దాని నుండి విడుదల పొందడానికి ప్రార్థన చేద్దాం.
మోకరించండి, తలవంచండి, కళ్ళ మూసుకోండి. యేసయ్యా, ఎంత మంచి అలవాటు నీవు కలిగి ఉన్నావు ఈ భూమి మీద. మానవుడిగా నేను అటువంటి అలవాట్లను కలిగి ఉండే కృప దయచేయండి నాయన. నీ యొక్క అలవాట్లను బట్టి, నీ వాడుకలను బట్టి నీవు దేవుడిని మహిమపరచావు. మా అలవాట్లను బట్టి మేము మమ్మలను బాధపరుచుకుంటున్నాం. మేము మా కుటుంబాలకు దుఃఖాన్ని కలిగిస్తున్నాం. మేము మా యొక్క గురువులకు వేదన కలిగిస్తూ ఉన్నాం. ప్రభువా, మా అలవాట్లను చెప్పుకోవడానికి పొరపాట్లుగా మారిపోయినాయి ప్రభువా. అందుకే ఈ ఉదయకాల సమయంలో నీ వాడుక విన్నాను. అలాంటి అలవాట్లు చేసిన కృప నాకు దయచేయండి. నన్ను బంధిస్తూ ఉన్న చెడు అలవాట్ల నుండి విడుదల నాకు దయచేయండి. నాలో నాయన నేను విడిచిపెట్టలేననే బలహీనమైన ఆలోచనలో నెట్టివేస్తున్న అలవాట్ల నుండి నన్ను విడిపించండి. ప్రార్థన చేద్దాం. ప్రభు అంతరింద్రియములను పరిశీలించేవాడు. ఆయనకు మరుగైనదేమీ లేదు. మన అలవాట్లలో కొన్ని ఎవరికైనా దాస్తూ మనం కొనసాగించవచ్చేమో, కానీ దేవుడు మన అలవాట్లన్నీ చూస్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రి, క్షమించి ఈ చెడు అలవాట్ల నుండి నన్ను విడిపించవా. నలుగురితో కూర్చున్నప్పుడు 4 మాటలు చెప్పే అలవాటు, నీ గురించి చెప్పే అలవాటు ఉన్నాయి. మానక నీ మందిరానికి వచ్చే అలవాటు నాకు ఇవ్వు ప్రభువా. సమయం దొరికితే ప్రార్థించే అలవాటు నాకు ఇవ్వు ప్రభువా. ప్రతి ఉదయం నా లేచి నీతో ఆనందించే కృప నాకు ఇవ్వు. నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను చూచే యేసయ్యా, నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను చూచే పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. ప్రభువా, నాకు సహాయం చేయమని. నిజమే, నువ్వు ఏ అలవాటుతో బంధించబడి ఉన్నావు. నీ అలవాట్లన్నీ యేసు సిలువలో సిలువబడినట్లుగా ఆయన నాకు క్షమించడానికి రక్షణ కార్యాలు సిద్ధపరిచాడు. ఈ రోజు నువ్వు ప్రభువా సహాయం చేయగలిగితే ఆ అలవాటు నుండి విడిపించి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన తనలాంటి అలవాట్లతో కూడిన మంచి భవిష్యత్తును మన కొరకు సిద్ధపరిచేసే ఈ సమయంలో మన ప్రార్థన ఆలకిస్తున్నాడు కనుక తండ్రి, నాకున్న చెడు అలవాట్ల నుండి నాకు విడుదల దయచేయి. నీకున్న మంచి అలవాట్లను సర్వశక్తిమంతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలైనా. ఇంతవరకు అందరినీ దీవించండి. ఏ అలవాట్ల చేత అపవాదికి బానిసలుగా బందీలుగా ఉంటూ ఉన్నారో వాటి నుండి విడిపించడానికి నాయన, ఏ అలవాట్లు నాకుంటే ఆశీర్వాదము నీ పడక చెప్తున్నా. నీ జీవితంలోంచి నేర్చుకున్న అలవాట్ల గురించి మేము ఆలోచించడానికి, అనుసరించడానికి కృప చూపించమని ఈనాటి ఆరాధన మీ నామ మహిమకరంగా మరలా జరుపుకోవడానికి సహాయం చేయమని. వచ్చిన వారందరినీ దీవించండి. ఆటంకం లేకుండా మరలా రావడానికి కృప చూపించండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈనాటి ఆరాధనలన్నింటిలో నేను నామాన్ని మహిమపరచుకున్నాను. మా అలవాట్లు కూడా నిన్ను మహిమపరిచేటట్టుగా ఉండటకు మార్చుకునే శక్తిని మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.